వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ప్రజల్లోకి రాబోతున్నారని, మరి దానికి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు పార్టీ చూసుకుంటుందని, పార్టీ రానున్న రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా చేయబోతుందని మొత్తం లైన్ క్లియర్ అయింది. ఇంకా ఆయన ఇండియా రావటమే స్టార్ట్ అవుతుంది అనేది ఒకటి చాలా బలంగా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి కాస్త క్షుణ్ణంగా చూసినట్టయితే, ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కూతురు ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే కాన్వకేషన్ కి సంబంధించినటువంటి అంశం ఉందో అందులో భాగంగా ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన లండన్ నుంచి ఈ నెలాఖరుకి ఇండియా రాబోతున్నారని, మరి ఆయన ఇండియా రాగానే ప్రజల్లోకి వెళ్ళబోతున్నారని, ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాతకి ప్రజలకి పెద్దగా అందుబాటులో లేరని, ఆయన తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరులో ఉన్నటువంటి అల్హాంకా ప్యాలెస్ ఈ రెండింటి మధ్యలోనే తిరుగుతున్నారు తప్పితే ప్రజలకి అంత అందుబాటులో ఉండట్లేదు. ఈవెన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కానీ, పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా అందుబాటులో ఉండట్లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అంటే పర్టికులర్గా ఆయన నియోజకవర్గ ప్రజలు ఆయన గెలిపించినప్పటికీ కూడా ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ఇలాంటి ఎన్నో అంశాలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉన్నాయి. బట్ వీటన్నిటికీ చెక్ పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ప్రజలకు దగ్గర అవబోతున్నారని, ప్రజా సమస్యలపైన పోరాడబోతున్నారని, ముఖ్యంగా విద్య, వైద్యం, రైతులకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు అనేదైతే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. యాక్చువల్గా ఈ జనవరి 3వ తారీఖునే పిల్లలకి సంబంధించిన, అంటే ఏదైతే స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాని మీద ప్రభుత్వంతో కొట్లాడబోతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు, జనవరి 3వ తారీఖున చేయబోతున్నారు అనే అంశం ఒకటి వినిపించింది. బట్ అనూహ్యంగా అది కాస్త ప్రొలాంగ్ అవటం. బట్ రానున్న రోజుల్లో, అంటే ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఆయన జిల్లాల వారీగా పర్యటించబోతున్నారని, జిల్లాల వారీగా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల్ని ఆయన పరిష్కరించబోతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారని, ముఖ్యంగా రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు, లేకపోతే స్కాలర్షిప్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఆయన కొట్లాడబోతున్నారు, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం రైతులకి సంబంధించినటువంటి అంశం, అంటే కూటమి అధికారంలోకి రాకముందు ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పారు, అంటే 6 సంక్షేమ పథకాలు చెప్పేసి కూటమి అధికారంలోకి రావడం జరిగింది. మరి 6 సంక్షేమ పథకాలని ఎప్పుడు అమలు చేయబోతున్నారు, ప్రజలకు వాటిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు, వాటి వల్ల ప్రజలు ఎప్పుడు లబ్ధి పొందబోతున్నారు, అసలు ఓవరాల్ గా పాలన పైన జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించబోతున్నారు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుతం ఇటీవల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో ఆయన ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రస్తుతానికి ఖజానా కొంచెం ఖాళీగా ఉంది, బట్ ఏవైతే 6 గ్యారంటీలు మేము చెప్పి అమల్లోకి వచ్చామో అవి అమలు పరచడానికి కాస్త సమయం పడుతుంది, కాబట్టి కొంచెం సంయమనం పాటించాలి అనే కోణంలో ఆయన ఏదైతే మాట్లాడారో ఇప్పుడు అవి కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించున్నారనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన ఫస్ట్ జిల్లాల వారీగా పర్యటించబోతున్నారు. గతంలో అంటే 2019లో దాదాపుగా 151 సీట్ల బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు పార్టీకి ఏ విధమైనటువంటి ఆ వైభవం కానీ, పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ కానీ, పార్టీకి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో తిరిగి అదే బలాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం కోసం జిల్లాల వారీగా పర్యటించబోతున్నారని, జిల్లాల వారీగా నేతలతోని, కార్యకర్తలతోని ఆయన ముచ్చటించబోతున్నారని, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడబోతున్నారని, ఎట్ ద సేమ్ టైం పార్టీలో ఉన్నటువంటి ఏదైతే, అంటే పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సరిచేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళబోతున్నారనేది మాత్రం ఒకటి వినిపిస్తుంది. మొదటిగా శ్రీకాకుళం నుంచి ఆయన పర్యటన స్టార్ట్ చేయబోతున్నారనేది అక్కడ నుంచే స్టార్ట్ అవబోతుందనేది తెలుస్తూ ఉంది. మరి అక్కడ నుంచి అప్ టు ఆయన ఎక్కడి వరకు దీన్ని క్లోజ్ చేస్తారు, అండ్ వారానికి 3 రోజులు జిల్లాలోనే బస చేయబోతున్నారని, దాదాపుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నింటిలో కూడా ఆయన పర్యటించబోతున్నారని, ప్రతి కార్యకర్తతోని, ప్రతి నేతతోని ఆయన దగ్గరుండి ముచ్చటించబోతున్నారని, ప్రజా సమస్యలపైన ఆయన పోరాడబోతున్నారని, ఇలా దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా పార్టీ క్యాడర్, అంటే ఆయన లండన్ నుంచి రాకముందే దీనికి సంబంధించినటువంటి మొత్తం దిశానిర్దేశం చేశారని, ఇంకా ఆయన రావడమే లేటు, ప్రజల్లోకి వెళ్ళబోతున్నారనేది ఒకటి వినిపిస్తోంది. మరి చూద్దాం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు, ప్రజా సమస్యలపైన ఆయన ఏ విధంగా పోరాడబోతున్నారు, అండ్ ప్రభుత్వం, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు రిగార్డింగ్ ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వీటన్నిటి గురించి తెలియాలంటే మనం కూడా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.